ఆ సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందా? 2024లో 2009 లాంటి ఎఫెక్ట్. జగన్ వర్గం కూడా అంచనాలు అన్ని పార్టీల నాయకులకు అదే. కాలం చక్రం లాంటిది, అది తిరిగి మళ్లీ వెనకటికే వస్తుందంటారు. ఏపీలో చూస్తే ఫలితాలు 2009లో ఉమ్మడి ఏపీ లాంటివే వస్తాయని అంటున్నారు. దానికి గల కారణాలను కూడా వివరిస్తున్నారు. 2009 నాటికి 5 ఏళ్ల కాంగ్రెస్ పాలన పట్ల జనంలో కొంత యాంటీ ఇంకంబెన్సీ ఏర్పడింది. అదే టైంలో 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పుంజుకుంది. అదేవిధంగా ఇతర పార్టీలతో కలిసి కూటములను కూడా కట్టింది. టీడీపీ కూటమిలో కమ్యూనిస్టులు, టీఆర్ఎస్ వంటివి చేరాయి. ఇంకోవైపు ప్రజారాజ్యం పార్టీ కూడా ఏర్పడింది. ఇలా అన్ని వైపుల నుంచి పోటీ ఏర్పడింది. అయితే వైఎస్ఆర్ చరిష్మాతో వీటిని అన్నిటినీ ఎదుర్కొన్నారు. కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఉమ్మడి ఏపీలో బోటాబోటి మెజార్టీ దక్కింది. 157 సీట్లతో కాంగ్రెస్ సర్దుకొని రెండోసారి అధికారంలోకి రాగా 92 సీట్లతో టీడీపీ బాగా బలం పెంచుకుంది. అయితే అధికారం మాత్రం దక్కలేదు. పోటీ మాత్రం హోరాహోరీగా సాగింది. ఇప్పుడు చూస్తే ఏపీలో అలాంటి పరిస్థితే కనిపిస్తుందని అంటున్నారు. టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. వీలైతే బీజేపీ లేకపోతే కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని జనంలోకి రావాలని టీడీపీ చూస్తుంది. మరోవైపు కాంగ్రెస్ ఎంతో కొంత పుంజుకోవాలని చూస్తుంది. అధికార వైసీపీ సోలోగా వస్తుంది. అధికార వైసీపీ మీద వ్యతిరేకత అయితే ఉంది. అది ప్రభుత్వాన్ని దించేంతగా ఉందా అంటే పూర్తిగా చెప్పలేని పరిస్థితి. అదే టైంలో టీడీపీ, జనసేన 2019 నాటి కంటే పుంజుకున్నాయి. కాంగ్రెస్ గ్రాఫ్ కూడా పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇలా విపక్షాలన్నీ ఒకవైపు ఉంటే అధికార పక్షం మరోవైపు ఉన్న దృశ్యం కనిపిస్తుంది. వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలని వేసే ప్రతి ఓటు వైసీపీకి పడుతుంది. అదే వైసీపీ వద్దు అన్న ఓట్లు ఎలా కాదనుకున్నా టీడీపీ కూటమితో పాటు ఇతర విపక్షాల వైపుగా చీలిపోతాయి. దీంతో వైసీపీకి లాభమా అన్న చర్చ వస్తుంది. కాంగ్రెస్ పోటీలో ఉండడం వల్ల కలిగే లాభ నష్టాలు కూడా విపక్షాలకు కొంత ఆలోచనలో పడవేసే పరిస్థితి ఉందని అంటున్నారు. ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. 2019లో అద్భుతమైన విజయం వైసీపీకి దక్కింది. 151 సీట్లతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ 2024లో మాత్రం అలా జరిగే ఛాన్స్ లేదంటున్నారు. ఏకపక్షంగా ఏ పార్టీకి జనాలు భారీ ఎత్తున సీట్లు కట్టబెట్టే పరిస్థితి ఉండదని అంటున్నారు. దాంతో హోరాహోరీ పోరు సాగడం తథ్యం. ప్రతి ఒక్క ఓటు ఇంపార్టెంట్గానే ఉంది. దాంతో ఎవరు అధికారంలోకి వచ్చినా మ్యాజిక్ ఫిగర్ 88 కంటే ఒక 10 నుంచి 15 సీట్ల కంటే ఎక్కువ తెచ్చుకోవడం సాధ్యపడదు అని అంటున్నారు. యాంటీ ఇంకంబెన్సీ ఎక్కువ ఉండే విపక్షాల మధ్య ఓట్లు చీలకపోతే వైసీపీ ఇబ్బందులు పడుతుంది, అధికారానికి దూరం అవుతుంది. అప్పుడు టీడీపీ కూటమి గెలిచే పరిస్థితి ఉంది. అదే ప్రజా వ్యతిరేకత తక్కువ ఉండి విపక్షాల మధ్య సయోధ్య సజోగా లేని పక్షంలో 100 నుంచి 110 సీట్లతో వైసీపీ అధికారంలోకి తిరిగి వచ్చే అవకాశాలు ఉండొచ్చని అంటున్నారు. మొత్తానికి వైసీపీ చెప్తున్న వైనాట్ 175 కానీ, అలాగే టీడీపీ చెప్తున్నట్లుగా 160 సీట్లు కానీ ఈసారి జనాలిచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.